గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజ్. ఈ ప్రపంచం మనం చూస్తే ఒక విధంగా ఉంటుంది, విచారిస్తే ఇంకో విధంగా ఉంటుంది. చూస్తే ఒక విధంగా ఉంటుంది, విచారిస్తే ఇంకో విధంగా ఉంటుంది. అంటే విచారణ దృష్టి అంటే జ్ఞానంతో చూస్తే ఒక విధంగా ఉంటుంది, అజ్ఞానంతో చూస్తే ఇంకో విధంగా ఉంటుంది. అందుకే జ్ఞానం ప్రధానం అని చెప్పారు. ఒక ఆయన బస్ ఎక్కి కూర్చున్నాడు, ట్రైన్ ఎక్కి కూర్చుంటే నిద్రపోయి లేచిన తర్వాత ఇట్లా కళ్ళు తెరిచి పక్కకు చూస్తే ఆ కిటికీలో నుంచి చూస్తే చెట్లన్నీ పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది. చెట్లు ఊర్లు అన్నీ పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ పరిగెత్తుతున్నాయా? చెట్లు ఏమన్నా ఉరుకుతున్నాయా? పరిగెత్తేది ఎవరు? మనం పరిగెత్తుతున్నాం, కానీ చెట్లు పరిగెత్తుతున్నాయని అనుకుంటున్నాం. వాస్తవం ఒక విధంగా ఉంది, మనం అనుకునేది ఇంకో విధంగా ఉంది. మనం అనుకునేది ఉల్టాగా ఉంది. ఇది ఎలా ఉంది? ఉల్టాగా ఉంది. ఒక విధంగా ఉంటే మనం ఇంకో విధంగా ఉందనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి, ఈ ప్రపంచాన్ని చూస్తే ఇది సత్యంగా ఉన్నట్టు కనపడుతుంది. ప్రపంచాన్ని చూస్తే సత్యంగా ఉన్నట్లు కనపడుతుంది. నిజంగా ప్రపంచం సత్యమా అని ఆలోచిస్తే 4 సంవత్సరాల క్రితం ఉన్నోళ్ళు ఇప్పుడు లేరు. 4 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులు ఇప్పుడు లేరు. 15 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే మనిషి చాలా మారిపోయి ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినాయి ఈ ప్రపంచంలో. ఏమవుతుందంటే ఈ ప్రపంచం మార్పు చెందుతుంది అంటే ఏంటి అర్థం? నశిస్తుంది అని అర్థం. కానీ ఈ ప్రపంచం నశించిపోయేదని ఎంతమందికి తెలుసు? ఈ ప్రపంచం నశించిపోతుందని చెప్పి ఎంతమందికి తెలుస్తుంది? చాలా తక్కువ మందికి. జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నశించేది ప్రపంచమని, నశించింది పరమాత్మ అని తెలుసుకోవాలి. అయితే నశించని పరమాత్మను పట్టుకొని నశించే ప్రపంచమునందు ఆసక్తిని విడిచిపెట్టాలన్నారు. ఇంకోటి, ఇక మనకు దగ్గరగా ఉండి చూస్తే శరీరం. మనం ఈ ప్రపంచంలో నేను సత్యము అనుకుంటారు ఎవరైనా. నేను సత్యము, నేనంటే ఎవరు అనుకుంటారు? శరీరమే సత్యం అనుకుంటున్నారు చాలామంది ఏమనుకుంటున్నారు? శరీరమే సత్యం అనుకొని దీన్ని డెవలప్ చేయడం కోసమే ట్రయల్స్ అన్నీ దేని మీద ఉన్నాయి? దీన్ని డెవలప్ చేయడం కోసమే, దీన్ని అభివృద్ధి చేయడం కోసమే 24 గంటలు మనిషి శ్రమిస్తున్నాడు. మనిషి యొక్క 24 గంటల యొక్క శ్రమ దేనికోసం? శరీరం కోసం. ఇది సత్యమా? కాదు. కానీ ఇది అసత్యమే అయినప్పటికీ కూడా సత్యమని భ్రమిస్తున్నాడు. అసత్యమైనటువంటి శరీరాన్ని సత్యం అనుకుంటున్నాడు. సత్యమైనటువంటి ఆత్మను అసత్యం అనుకుంటున్నాడు. గుర్తించట్లేదు. అంటే ఒక విధంగా ఉంటే ఇంకో విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఈ ప్రపంచం అసత్యం అనుకుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు. ఆసక్తి లేకుండా ఉంటారా? ఉండరా? ఏమో అయ్యగారు, మరి భగవద్గీతలో అంతే చెప్పారు కదా, మరి గురువుగారు కూడా అంతే చెప్పారంటండి. అంటే గురువుగారు చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అశాశ్వతమని. ఓకే, అయితే అశాశ్వతమైనటువంటి వాటి కోసం
మోహించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కావాలని తప్పించేవాళ్ళు కానీ కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? జ్ఞానం తెలుసుకుంటే ఉండరు. మనకి రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చేస్తారు? రామకృష్ణ పరమహంస గారు బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి ఆయన దిండి కింద కొన్ని కాయిన్స్ పెట్టాడు. దిండి కింద కొన్ని కాయిన్స్ పెట్టాడు. ఆయన పడుకోవడానికి వచ్చాడు. వచ్చి పడుకోగానే ఆయనకు ఒంటి మీద ఏదో జర్రులు పాములు పాకినట్టు అనిపించి మంచం మీద నుంచి ఎగిరి దుమికిండంట. లేచప్పుడు ఏదో నాకు ఇష్టం లేనటువంటి పదార్థం ఉందని చెప్పి ఇట్లా తీసి దులిపితే పక్క దులిపితే కొన్ని కాయిన్స్ పడ్డాయంట. వీటి వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వీడిని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో విసిరేసి వచ్చి పడుకుంటే హాయిగా నిద్రపట్టిందంట. హాయిగా. ఒకవేళ నెక్లెస్ కానీ బంగారపు ఉంగరం కానీ వడ్డాణం కానీ దిండు కింద పట్టుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, పాములు జర్రులు పాకినట్టుంది, ఇవి నాకొద్దని చెప్పి పక్కన ఇసిరేసి వచ్చి నిద్రపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు జ్ఞానులు? అమ్మా ఏముంటారు అక్కయ్య గారు? ఉండరు. అది బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చాక నిద్రపోయేవాళ్ళు ఉంటారు. అంటే వేదాంతంలో చెప్పబడిన సత్యం ఒకటి, మహాత్ములు జీవించే జీవన విధానం ఒకటి, మన ఆలోచన విధానం మరొక విధంగా. అంటే కొంచెం డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. అంటే మనం ఎలా ఉన్నాము అనే దానికి ఎగ్జాంపుల్గా శంకరాచార్య వారు చెప్పింది ఒక్క మాట చెప్పి ముగింపమ్మ. శంకరాచార్య వారు వాళ్ళ శిష్యులు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. శంకరాచార్య వారు బోధ చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులు కూర్చొని బోధ శ్రవణం చేస్తూ ఉన్నారు. గురువుగారు బోధ చేస్తున్నారు, శిష్యులు శ్రవణం చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఆయన ఒక ఆవును పట్టుకొని తాడుతో పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆవును తాడుతో పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే ఆవు సైలెంట్గా ఆయన వెనకబడి వచ్చేస్తుంది. ఆయన తాడేలా పట్టుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆవు ఆయన వెనక అవలీలగా వచ్చేస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు వాళ్ళ శిష్యుల్ని ఒక ప్రశ్న వేశారు. ఆవు అతనిని అనుసరిస్తుందా, అతను ఆవుని అనుసరిస్తున్నాడా అని ప్రశ్న వేశారు శంకరాచార్యుల వారు. ఆవు యజమానిని అనుసరిస్తుందా, యజమాని ఆవుని అనుసరిస్తూ ఉన్నాడా అని శిష్యుల్ని ప్రశ్న వేశారు. మీరు చెప్పండి అన్నాడు. శిష్యులందరూ కూడా చూశారు, మంచిగా నిదానంగా వెళ్తూ ఉన్నాడు ఆయన. చూశారు. ఆవు ఆయన వెళ్తూ ఉన్నాడు తాడు పట్టుకొని, ఆవు వెళ్తూ ఉంది. ఆవు యజమాని వెనుక వెళ్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమనిపించింది? క్లారిటీ వచ్చేసింది. ఏమండి గురువుగారు, ఆవే ఆ యజమానిని అనుసరిస్తూ ఉంది, అసలు అందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు. గురువుగారు అన్నాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. మళ్ళీసారి చూడండి, ఆయన జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఇవి అంత తొందరగా వెంటనే ఆన్సర్ చెప్పాలేముంది, కొంచెం రివ్యూ చేసుకొని కూడా చెప్పొచ్చు కదా అని శంకరాచార్యుల వారు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు. సమాధానం చెప్పినా కానీ ఇంకొక అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని. మళ్ళీ వాళ్ళు బాగా ఆలోచించారు. మళ్ళీ ఆవును పరీక్ష పెట్టి చూశారు. ఆవు వెళుతూ ఉంది యజమాని వెనక. ఎందుకు గురువుగారు మళ్ళీ అడిగిండు? గురువుగారికి ఏమైనా కళ్ళు లేవా ఏంటి, ఏమైనా కళ్ళజోడు తేవాలా ఏంటి అని అనుకున్నారు. గురువుగారు కాన్ఫిడెంట్, గురువుగారు సందేహమే లేదు. కళ్ళు మూసుకొని కూడా ఒక ఆయన తీక్షణంగా ఆలోచించి మరీ చెప్పిండు, ఇది ఖచ్చితంగా ఆవు యజమానిని అనుసరిస్తూ ఉంది అని చెప్పారు. నిజమేనా? నిజమే గురువుగారు. ఏంది గురువుగారు మా మైండ్ అలా తింటావు, పొద్దాకలు విసిగిస్తారు ఎందుకని? ఓకే సరే, చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి శంకరాచార్యుల వారు లేచి వెళ్ళి ఆ యజమానిని పిలుస్తారు అనమాట. ఆవును తీసుకెళ్ళి యజమాన్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత శంకరాచార్యుల వారు ఏమనంటే, ఆ తాడును కొంచెం విడిచిపెట్టండి అంటాడు. ఇటు తాడు పట్టుకుండు కదా, ఆ ఆవు మెడలో ఉన్నటువంటి తాడును తొలగించండి అన్నాడు. ఆ తాడును తొలగిస్తారు. ఆవు పరిగెత్తుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే తాడు తీసుకున్నారో
ఆవు పరిగెత్తుతుంది. ఇప్పుడు ఆవు పరిగెత్తుతుంటే ఆవు వెనుక యజమాని పరిగెత్తాడు, ఆవు వెనుక యజమాని పరిగెత్తాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఇప్పుడు నిజంగా ఎవరి వెనక పరిగెత్తుతున్నారని చెప్పిండు. నిజంగా ఆవే గనుక యజమానిని అనుసరించేటైతే తాడు లేనప్పుడు కూడా యజమాని అనుసరించాలి. ఎప్పుడు బంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా అనుసరించగలగాల. ఇప్పుడు తాడు విడిచిపెట్టగానే పరిగెత్తుతుందంటే ఏంటి అర్థం? అనుసరిస్తుందా, అనుసరించట్లేదా? అమ్మ అనుసరించట్లేదు కదా. ఇప్పుడు ఈయన పరిగెత్తుతున్నాడు. మనం తత్వాలు చదువుకున్నప్పుడు ఏదన్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా అంతయు మేద్యయువోరన్నా అంత్యకాలమున రాదన్నా. ఏదున్నా ఎంతున్నా అంత్యకాలంలో రాదన్నా అంటాం. రాదని వదిలేస్తామా? చదువుతున్నాంగా. ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే కదవో మనసా, నీ కొరకై నీ వానల కొరకై నిలువదు కాయము ఓ మనసా అన్నాం. ఎన్నాళ్ళున్నా ఇహ సుఖాల్లో అవి తాత్కాలికమైనటువంటివి, సత్యం కాదు అనని మనం తత్వాలు చదువుతాం. కానీ ఇక్కడ ఆశ్రమంలో చదివినటువంటి యొక్క తత్వాల భావన జీవన విధానంలో, ఆశ్రమంలో జీవించినటువంటి ఈ యొక్క జీవనం, ఈ యొక్క ఆలోచన సరళి ఇంటి దగ్గర ఉంటుందా? ఇక్కడ చదివినటువంటి పాట అర్థానికి తగ్గట్టుగా ఇంటికాడ జీవించగలుగుతామా? ఈ సుఖాలు సత్యమని అనుకోగలమా? ఏసీ ఉన్నా కానీ ఉడకబోస్తుంటే వేసుకోకుండా ఉండగలుగుతామా? ఫ్యాన్ ఉన్నా కానీ గాలి లేకుండా ఉండగలుగుతామా? సుఖాలు వద్దనని అనగలమా? అంటే వేదాంతంలో సుఖాలు అనుభవించొద్దని చెప్పలా. యదృచ్ఛా లాభ సంతుష్టో అంటే యాదృచ్ఛికంగా లభించినటువంటి దాన్ని నువ్వు అనుభవించాలి. యాదృచ్ఛికంగా అంటే మనకు కర్మపరంగా ఏదైతే ప్రాప్తించిందో దాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు, అనుభవిస్తే తప్పు లేదని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఆవును విడిచిపెడితే ఆవు వెళుతూ ఉందంటే ఆవు వెనుక యజమాని పరిగెత్తుతూ ఉన్నాడంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి యజమాని ఎవరు? ప్రపంచానికి యజమాని, ఈ ప్రపంచం మొత్తానికి మయాధ్యక్షేణ ప్రకృతి అన్నారు భగవద్గీతలో పరమాత్మ. మయాధ్యక్షేణ ప్రకృతి అంటే ఈ ప్రపంచం మొత్తానికి కర్త ఎవరు? పరమాత్మ. యజమాని ఎవరు? పరమాత్మ. ఓ గురువుగారు, యజమాని పరమాత్మ కదా, మాకేం సంబంధం? ఏ గౌరీ, మనకేం సంబంధం? అమ్మ మనకేమైనా సంబంధమా? కర్త ఎవరు ఈ ప్రపంచానికి? ప్రపంచానికి కర్త ఎవరు? ఆయన ఏ ఊరిలో ఉంటాడు? ఇంక నయం మనలో ఉండడం లేదు. మనలో కూడా ఉంటాడా? ఇక మనలో ఉన్న మనమైతే కర్తలు అని అనరుగా. అమ్మ మనమేనా? పరమాత్మ అంటే మనవా ఏంటి? అట్లయితే అనరుగా. మనమేనా? భలేగుందిగా. పరమాత్మ అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్నది కూడా పరమాత్మేనా? అంటే ఈ ప్రపంచం మొత్తానికి కర్త మనమేనా? అమ్మయ్య, ఒక్కటి క్లారిటీ ఉంది. ఈ ప్రపంచం మొత్తానికి కర్త ఎవరు? మనమే. మనమేమన్నా ఈ ప్రపంచం ఏమంటే ఉరుకుతున్నావా ఏంటి? కర్త ఉరుకుతున్నా? ఇప్పుడు మనం ఆవెంబడ మనం ఉరుకుతున్నావా ఏంటి? ఆవు మన వెంట రావాలా, మనం ఆవు వెంట వెళ్ళాలా? మన వెంట ఆవు రావాలి కదా. ఇప్పుడు మనం ఏమన్నా వెంపర్లాడుతున్నావా ఏంటి? ప్రపంచం కోసం, సుఖాల కోసం ఏమైనా వెంపర్లాడుతున్నావా ఏంటి? ఏదైనా తగ్గిందని ఏమైనా ఫీల్ అవుతున్నావా ఏంటి? అమ్మ ఒక ఆయనకి 50 ఉందంట. 50C 50C అంటారు కదా. అంటే ఏంటి అర్థం? 50 కోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 50 కోట్లు. 10L లాస్ వచ్చిందంట. 10L అంటే 10 లక్షలు లాస్ వచ్చింది. ఎన్ని కోట్లు ఉన్నాయి? 50 కోట్లు. ఇప్పుడు 10 లక్షలు లాస్ వస్తే ఏమన్నా నష్టం ఆయనకి? 50 కోట్లు ఉన్నోడికి
10 లక్షలు లాస్ వస్తే ఏం కాదు కదా. ఎందుకంటే ఆయన హైదరాబాదు సిటీ వచ్చింది 5 లక్షలతోటే. 15 ఏళ్ల క్రితం ఎంతతో వచ్చిండు? 5 లక్షలతో వచ్చిండు. 15 ఏళ్ల క్రితం 5 లక్షలతో వచ్చి ఇప్పుడు 50 కోట్లు సంపాదించిండు. ఇప్పుడు 10 లక్షలు పోయినాయి అంట. ఈ సంవత్సరం 10 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఆయన నవ్వొచ్చా ఏడవాలా? నవ్వొచ్చా? పోయింది 10 లక్షలు. ఆయనకి హాస్పిటల్లో చేర్పిస్తే 30 లక్షలు అయినాయి. ఆ 10 లక్షలు పోయినాయి అన్న మనేదికి బీపీ పెరిగితే, పెరాలసిస్, స్ట్రోక్ వస్తే, ఇంకా కాళ్ళు చేతులు సరిగ్గా రాలేదు, 6 నెలలైంది, 30 లక్షలు ఖర్చు అయినాయి. మరి ఇప్పుడు ఎవరు వెంట వెనక వెళ్తాను? మళ్ళీ ఈ 30 లక్షలు ఖర్చు అయ్యి హాస్పిటల్లో ఉన్న ఆయన భక్తుడే. ఆయన భగవద్గీత చదువుతున్నంట. మళ్ళీ ఆయన వేరే ఎవరైతే అనుకోవచ్చు. భగవద్గీత చదివే ఒక భక్తుడికి ఇలాంటి పరిస్థితి సంభవించిందంటే ఎవరి వెంట వెళ్తున్నట్టు? అంటే మనం దాని వెనక పరిగెత్తకూడదు. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నామా లేదా? ఏ గురువుగారు మేమేడ పరిగెత్తుతున్నాం? అసలు ఆశ్రమంలో పూజ అంటే మొత్తం ఏడి తగ్గొట్టి ఆశ్రమానికి వస్తే కితకితలు ఆడుతుంటే జనం. అసలు ప్రపంచం మమ్మల్ని ప్రపంచం మమ్మల్ని పట్టుకోవాలా? ఇంత జ్ఞానులు మేమైతే ప్రపంచం మమ్మల్ని పట్టుకోవాలా? ఎప్పుడో వదిలేసినాం. ఇది మామూలు జ్ఞానం స్థాయిలో చెప్పిన మాట. ఇదే స్థాయిలో చెప్పారు, మామూలు జ్ఞానం స్థాయిలో చెప్పారు. ఇక పరిపూర్ణ స్థాయిలో చెబితే ఇక మన పరిపూర్ణం మాటే వాడట్లా. ఇక్కడ అసలు పరిపూర్ణం పదమే లేదు. మామూలు జ్ఞానం స్థాయిలోనే నువ్వు యజమానివి. ఈ ప్రపంచం నీ ఆధీనంలో ఉన్నటువంటిది. నువ్వు దానికోసం పరిగెడతావా? అది నీ వెంట పరిగెత్తాలా? ప్రపంచం మన వెనక రావాలా? మనం ప్రపంచం వెనక వెళ్ళాలా? ఇప్పుడు ఎలా అంటే అమ్మా, మనం నడిచి వెళుతూ ఉన్నామనుకోమ్మా, మనతో పాటు నీడ వస్తుందా రాదా? నీడ మనతో పాటు వస్తుంది కదా. నీడ మనతో పాటు ఎలా వస్తుందో ఈ ప్రపంచం కూడా మనతో పాటే వస్తుంది. ప్రపంచం అంటే వేరే ఏం కాదమ్మా, ఈ శరీరమే. ప్రపంచం అంటే వేరే ఏదే కాదు, ఈ శరీరమే ప్రపంచం. మనతో పాటు ఈ శరీరమే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట చెప్పి ముగింపమ్మా. రమణ మహర్షి దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు కదా. రమణ మహర్షి ఆ వచ్చిన వాళ్ళని ఒక ప్రశ్న వేశారట. రమణ మహర్షి వచ్చిన వాళ్ళని ఒక ప్రశ్న వేశారంట. ఈ శరీరం నిన్ను మోస్తుందా? నువ్వు శరీరాన్ని మోస్తున్నావా? ప్రశ్న అర్థమైందా గౌరీ? అర్థమైందా లక్ష్మక్కయ్య? ప్రశ్న అర్థమైందిగా. ఈ శరీరం నిన్ను మోస్తుందా, లేకపోతే నువ్వు ఈ శరీరాన్ని మోస్తున్నావా? ఎవరిని మోస్తున్నారు? ఎవరిని మోస్తున్నారు అని రమణ మహర్షి వాళ్ళ దగ్గరకు వచ్చిన శిష్యుని అడిగాడు. ఓ గురువు గారు, దీనికి ఇంత ప్రశ్నలా? మమ్మల్ని అడగటమా? ఆత్మ అంటే ఎంత ఉంటుంది గురువుగారు? ఎంత ఉంటుంది. ఆత్మ అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. అంత ఆత్మ ఎంత శరీరాన్ని మోస్తా? అది అసలు ఎట్లా అడుగుతున్నారు గురువుగారు మీరు? నివార శూకవత్తన్వి పీతాభాస్వత్యేనూపమా అన్నారు. అది ఏమన్నారు? నివార శూకవత్తన్వి పీతాభాస్వ. వరిగింద యొక్క మొన ఎంత సూక్ష్మమైనటువంటి ప్రమాణంలో ఉంటుందో అంత ప్రమాణంలో ఉంటుందని చెప్పారు. పోని కాదు అనుకుంటే పురుష సూక్తంలో చెప్పారా? అంగుష్ట మాత్ర పురుష అని చెప్పారు. పురుషుడు ఎంత ప్రమాణంలో ఉంటాడని చెప్పారు పురుష సూక్తంలో? అంగుష్ట మాత్ర అన్నారు. అంటే బొటన వేలు ఎంత ఉంటుందో జీవుడు అంత ఉంటాడు. జీవుడు ఎంత ప్రమాణంలో ఉంటాడు అంటే బొటన వేలు ఎంత సైజు ఉందో అంత సైజులో మనలో ఉంటాడని చెప్పారు. మీరే చెప్పారుగా గురువుగారు, మీరే చెప్పారుగా ఎంత ఉంటాడో.
బొట్టన వేలంత ఉంటాడు. మరి బొట్టన వేలంత ఉండే ఆయన ఇంత శరీరాన్ని మోస్తాడు. బొట్టన వేలంత ఉండేటువంటి ఆయన ఇంత శరీరాన్ని మోస్తాడా? మొయ్యలేడండి, ఆయన మొయ్యలేడు. ఈ శరీరమే ఆత్మను మోస్తుంది అన్నారు. ఈ శరీరమే ఆత్మని మోస్తుంది అని చెప్పి అన్నారంట. ఓహో అట్లా అన్నారు. అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ చేయించారనమాట. అయితే ఒక ఆయన నిల్చొని ఉన్నాడు అనమాట అక్కడ. అయితే ఆయనలో ఉన్నటువంటి ఆత్మను కాసేపు పక్కన పెడదామన్నారు. ఇప్పుడు ఆయనలో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. ఆ నిల్చున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ బయటకు వచ్చింది. శరీరం కుప్పకూలిపోయిందండి. 98 కేజీల శరీరం, ఆయన మామూలు మనిషి కాదు. ఎంత ఉన్నాడో 98 కేజీస్. 98 కేజీలు ఉన్న శరీరం కుప్పకూలిపోయిందంట. అదేంది అంటే ఇప్పుడు దాకా మోసింది ఎవరు? అది అంటే ఎంత ఉండేది, బొట్టనేలు అంత ఉండేది. ఎంత 98 కేజీలు దాన్ని మోసిందా? ఇంత ఈ కొంచెం ఇంత శరీరాన్ని మోసిందా? ఎస్. అది లేకపోతే ఇది కుప్పకూలిపోతుంది. అది ఉంటే ఇది నిలబడి ఉంటుంది. అది ఉంటే అంటే ఒక విధంగా ఉంటే మనం ఇంకో విధంగా ఆలోచిస్తున్నాం. ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా ఆలోచిస్తున్నాం. దీన్నే ఏమన్నారంటే వేదాంతంలో మాయ అన్నారు. మాయ అంటే ఏంటి? ఒక విధంగా ఉన్నదాన్ని ఇంకో విధంగా భావన చేసేదాన్ని మాయ అంటారు. మనం ఎలా భావన చేస్తున్నాడు? మనం కాదు, మనం జ్ఞానులు. మామూలు వాళ్ళందరూ ఎలా భావన చేస్తున్నారంటే శరీరం సత్యం అనుకుంటున్నారు, శరీరం బలం కలిగింది అనుకుంటున్నారు. కానీ శరీరానికి బలం లేదు. శరీరం లోపల చైతన్యం ఉంటేనే ఇది బలంగా ఉంటుంది. శరీరంలో చైతన్యం లేకపోతే ఇది బలంగా ఉండదు, కుప్పకూలిపోతుంది. ఓకే, ఇప్పుడు లోపల ఉన్న చైతన్యం బలం కలిగింది అనుకున్నాగా. ఇప్పుడు ఎవరిని అనుసరించాలా? ఎవరిని అనుసరిస్తున్నారు అంటే ఆత్మని అనుసరించే శరీరం నడుస్తుంది. ఆత్మని అనుసరించే ఆత్మ కూడా అవసరం లేదంట. దాని అసిస్టెంట్ ఉండి ఇంకొక ఆయన, ఆత్మస్థాయి కూడా అక్కర్లేదన్నారు. దాని అసిస్టెంట్ ఉన్నాడు, ఎవరో గౌరీ. ఆత్మకు ఒక అసిస్టెంట్ ఉండంట. భుజమక్కయ్య, ఎవరు ఆత్మకు అసిస్టెంట్? ఎవరు? జీవుడు, లేకపోతే మనసు అయినా ఆత్మ అసిస్టెంట్ ఎవరు? మనసు. ఆత్మ నేను కాదురా, నా అంత కూడా అవసరం లేదు, నా అసిస్టెంట్ చాలన్నాడు. నిన్ను తిప్పడానికి నా అసిస్టెంట్ చాలడు. కూర్చున్నాడు, మంచినీళ్ళు తాగుదాం పా అన్నాడు. ఎమ్మటే లేచిపోయిండు. కూర్చుంది, ఏం బాధలంటావు పొద్దాకల మననేగా విన్నది, ఎందాకింటాం, చాలే విన్నంతవరకు చాలే. అయినా అయ్యగారు యూట్యూబ్లో పెడతారు కదా, తర్వాత తిన్నాలేపా, ఎంతసేపు కూర్చుంటాం, కాసేపు బయటికి పోయి గాలి పీల్చుకున్నాం. ఎవరు తీసుకెళ్ళింది? మనసు. ఇప్పుడు ఇంత శరీరాన్ని తీసుకుపోయిండు మరేగా. ఇదేమన్నా అంటుందా? కదులంటే కదులుతుంది. ఏమింటలే, కాసేపు పడుకోబెడదాంబా అని చెప్పి పడుకోబెట్టిండు. అంటే మనసు ఎలా చెప్తే ఇది అలా వింటుంది. ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నారు? యజమానిని ఆవు అనుసరిస్తుందా? ఆవుని యజమాని అనుసరిస్తున్నాడా? అమ్మా, జ్ఞానం తెలుసుకున్నవాడైతే యజమానిని ప్రకృతి అనుసరిస్తుంది. జ్ఞానం లేదనుకోమ్మ, జ్ఞానం లేకపోతే అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు తాను యజమాని అనే విషయం తెలియదు కాబట్టి ప్రపంచం వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎవరు దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? ఒక్క మాట, ఒక చోట రామాయణం చెప్తున్నారు. రామాయణం మొత్తం పూర్తయిపోయింది. రామాయణం వినటానికి ఒక మంచి కరోడ్పతి ఒక ఆయన వచ్చేవాడు రోజు. కోటీశ్వరుడు ఒక ఆయన రోజు వచ్చేవాడు. ఆయన ఇన్స్పైర్ అయ్యండి అనమాట. ఆయన స్పందించిండు రామాయణం మొత్తం విన్న తర్వాత. ఇక లాస్ట్ పూర్ణాహుతి రోజు అనమాట. పూర్ణాహుతి రోజు ఆయన గురువుగారితో చెప్పిండు, గురువుగారు మరి రామాయణం వినటానికి ఎంతమంది వచ్చారు కదా, మరి రోజు సత్సంగానికి వస్తున్నారు కదా, ఈ రోజు వచ్చేటువంటి 100 మందికి
శ్రీరామచంద్రమూర్తి యొక్క బంగారు ప్రతిమలు ఇద్దాం అనుకుంటున్నా గురువుగారు, మరి ఇమ్మంటారా అని చెప్పి గురువుగారిని అడిగిండు. గురువుగారి చెవిలో వేసిండు అనమాట. ఏమని చెప్పిండు, ఈ సత్సంగం వినటానికి, రామాయణం వినటానికి మనతో పాటు ప్రతిరోజు వచ్చారు కదా, ఒక 100 మంది వచ్చారు కదా, 100 మందికి కూడా నేను స్పాన్సర్ చేయగలుగుతా. మరి ఎన్ని గ్రాములు పెట్టాలన్నది మీ ఇష్టం గురువుగారు, మీరు చెప్పండి. ఎన్ని గ్రాములు చెప్తే అన్ని గ్రాములు పెడదామని. గురువుగారు ఏమనంటే, మరి ఇంతకీ రామాయణం విన్నోళ్ళలో సారం తెలిసిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. రామాయణం యొక్క సారాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరో గుర్తించుదాము, నేను చెప్పినట్టు చెయ్యన్నా. ఆయన ఏం చేసిందంటే 2 రకాల బొమ్మలు తెస్తారా అన్నారు. 2 రకాల బొమ్మలు తెస్తారా అని చెప్పారు. ఏమి బొమ్మలు అంటే, ఇత్తడితో చేసినటువంటివి రాముడి బొమ్మ, సీతారామచంద్రమూర్తులు ఇత్తడితో చేసిన బొమ్మలు తీసుకొచ్చారు. రావణాసురుడు బొమ్మని బంగారంతో చేసినవి తీసుకొచ్చారు. రావణాసురుడి బొమ్మని బంగారంతో చేసిన బొమ్మలు తీసుకొచ్చారు. ఇటువైపు రావణాసురుడి బొమ్మలు పెట్టారు ఒక కౌంటర్లో. ఒకవైపులో ఇత్తడితో చేసినటువంటి సీతారామచంద్రమూర్తి ప్రతిమలు ఇటు పెట్టారు. భక్తులకు చెప్పారు, నాయనా మరి మీరు ఇన్ని సంవత్సరాలు రామాయణం విన్నారు కదా, అక్కడ బయట ప్రతిమలు పెట్టారంట, వీళ్ళు స్పాన్సర్ చేశారు, మీరు ఎవరిని కోరుకుంటున్నారో ఆ ప్రతిమను తీసుకెళ్ళండి అన్నారు. మీరు ఎవరిని కోరుకుంటున్నారో, మీకు ఎవరు కావాలో ఆ ప్రతిమను తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు, చూశారు, ఆ కౌంటర్ కాడికి వెళ్ళారు. ఏమి ప్రతిమలు అన్నారు. ఇవి ఇత్తడితో చేసిన సీతారామచంద్రమూర్తి ప్రతిమలు. ఇటేంటి, బంగారంతో చేసినటువంటి రావణాసురుడి బొమ్మలు అని చెప్పారు, ప్రతిమలు అని చెప్పారు. ఇప్పుడు అందరూ రామాయణం విన్నారు, రామాయణం మొత్తం విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకొని ఉంటారనుకుంటున్నారు మీరు? కరెక్ట్గా చెప్పండి అమ్మా. అయితే రామాయణం వంట పట్టినోళ్ళు రాముడి ప్రతిమలు తీసుకున్నారు. రామాయణం వంట పట్టనోళ్ళు 80 మంది తేలారు. ఆ 80 మంది ఇవి తీసుకున్నారు. అయితే గురువుగారు ఏం చేశారంటే, రాముడి ప్రతిమలు 20 మంది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ వెళ్ళేప్పుడు గేట్ కాడ మళ్ళీ బంగారాన్ని మార్చిచ్చారు. మళ్ళీ వీళ్ళకేం ఇబ్బంది కలగకుండా రాముడి ప్రతిమలు కూడా బంగారాన్ని కూడా ఉన్నాయి, కానీ అవి గేటు బయట ఇచ్చారనమాట. గేటు ఇవ్వలేదు. అసలు నిజంగా తెలుసుకుందామని, ఎవరికి ఉంది అసలు రాముడి మీద ఎవరికి ఉంది, బంగారం మీద ఎవరికి ఉందో తెలుసుకుందామని బంగారాన్ని బయట పెట్టారు. కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పలా, ముందు చెప్పాలి. అందరూ తీసుకున్నాక చెప్పారు. మాకు ఆ విషయం తెలిస్తే మేము ఇయ్యే తీసుకునేవాళ్ళం. అంటే ఎట్లయితే బయటికి పోయాక బంగారాన్ని వచ్చేటైతే ఇప్పుడు తర్వాత తీసుకోవచ్చు కదా, మార్చుకునే అవకాశం ఉంటే. అవునా కాదమ్మా? కానీ వాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళ సంగతి మనం ఏం తీసుకుంటాం? గురువుగారు అట్లా అడుగుతారు ఏంటండి, ఇప్పుడు రావణాసురుడు బొమ్మ తీసపోయి మేము కరిగిచ్చి రాముడు బొమ్మ పోసుకోకూడదా? తప్ప బంగారం పోగొట్టుకుంటామా కాసేపటి కోసం అని అయితే అనంగా అమ్మ అట్లా అంటామా? కాసేపేక గురువుగారు బయటికి వెళ్ళిన తర్వాత తెల్లారిపాటికి మార్చేయం, రావణాసురుడిని రాముడిగా మార్చేయం అంటమా? ఒక పరీక్ష పెట్టినప్పుడే మనం నిలబడగలగాలి. ఒక పరీక్ష పెట్టినప్పుడు మనం నిలబడగలగాలి, ఆ పరీక్షలో నెగ్గగలగాలి. అంటే దైవం కావాలా, ప్రపంచం కావాలా అంటే దైవాన్నే కోరుకోవాలి. దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు హెల్ప్ కోరటం కోసం. ఒకవైపు అర్జునుడు కూర్చున్నాడు, ఒకవైపు దుర్యోధనుడు కూర్చున్నాడు. ఫస్ట్ అవకాశం దుర్యోధనుడికే వచ్చింది. ఫస్ట్ వెళ్ళి పాదాలకు వెళ్ళి కూర్చున్నాడు. నేను ఏం దగ్గర ఇక్కడ కూర్చోవడం ఏంది, నేనేంటి, నా లెవెల్ ఏంటి అని ఇటు వచ్చి కూర్చున్నాడు. అర్జునుడు వెళ్ళి నాకు పాదసేవ దొరికిందని నమస్కారం చేసి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర లేవగానే ఎవరిని చూశాడు? అర్జునుడు. బావా నేను ముందు వస్తే అర్జునుడిని పలకరిస్తేమే అంటాడు. కాదులే నాన్న, లేవంగలోనే అక్కడ ఉన్నాడుగా కనపడ్డాడు అన్నాడు. ఇప్పుడు చూడండి అమ్మా, నా సైన్యం మొత్తం ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు అన్నాడు. నా సైన్యం మొత్తం ఒకవైపు,
నేను ఒకవైపు ఉంటా. మళ్ళీ నన్ను కోరుకునేరు, మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది, నేను ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను, నేను ఆయుధం పట్టుకోను యుద్ధం చేయను, మీ ఇష్టం, ఎవరు కావాలంటే వాళ్ళని కోరుకోండి. ఎవరు కోరుకుంటారు? కానీ అర్జునుడికి ఫస్ట్ అవకాశం ఇస్తారు. కానీ అర్జునుడు ఏమంటాడంటే శ్రీకృష్ణ పరమాత్మను కోరుకున్నాను, పరమాత్మ నాకు నువ్వే కావాలి, నాకు నీకు సైన్యం అవసరం లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి అలా కూర్చుంటే చాలు, నువ్వు వచ్చి అలా కూర్చుంటే చాలు. కానీ దుర్యోధనుడు అమ్మయ్య నేను బయటపడ్డా, వాడు తెక్కలోడు, అనవసరంగా కృష్ణుడు కోరుకున్నాడు అనుకోడు, ఇంత సైన్యం నాకు వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు ఇంజన్ ఒక్కెళ్ళుంది, బోగీలన్నీ ఒక్కెళ్ళున్నాయి. ఇంజన్ ఒక్కెళ్ళుంది, బోగీలన్నీ ఒక్కెళ్ళుంది. ఇంజన్ లేని బోగీల వాళ్ళ ఉపయోగం ఏంటి? వాటన్నిటినీ కదిలించే ఇంజన్ కావాలి, ఆ శక్తి ఉన్నటువంటి ఇంజన్ కోరుకోగలగాలి. అలాగే మనం కూడా దేన్ని కోరుకుంటాము, మనం ఎటువైపు అడుగులు వేస్తాము? యజమాని వైపా, యజమానిని అనుసరించేటువంటి ప్రకృతి వైపా? ఆవు యజమానిని అనుసరించినట్లుగా మనం కూడా యజమానిని అనుసరించేట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మనం ప్రకృతి వైపు అడుగులు వేయకూడదు, ప్రపంచం వైపు అడుగులు వేయకూడదు, మన దృష్టి అటువైపు పోకుండా చూసుకోగలగాలి. అప్పుడు మనం ఈ మార్గంలో చేరినందుకు ఉపయోగం. అంతేగమ్మా, మరి లేకపోతే ఈ మార్గంలో రావటం వల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉండాలి కదా. ఒక ఆయన అచల పరిపూర్ణ సాంప్రదాయంలో చేరిండు, కందార్థాలన్నీ బట్టి ఒక చెబుతున్నాడు, అన్నీ పరిపూర్ణం కందార్థాలే చెబుతున్నామ్మా. ఏం బాగా చెబుతున్నాడు? అంతా పరిపూర్ణమే, అంతా పరిపూర్ణమే చెప్తున్నాడు. కానీ కించిత్తు కూడా ఒకళ్ళకి సహాయం చేయకుండా, కించిత్తు కూడా సహాయం లేకుండా వ్యావహారిక జీవన విధానంలో ఒక పర్ఫెక్ట్గా లేకుండా కేవలం జ్ఞానం తెలుసుకొని జీవిస్తే సరిపోయేటువంటిది కాదు. ఒక సామాన్యుడే ఈ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడేట్లుగా జీవిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? మరి అలాంటిది ఒక జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఇంకా ఎంత గొప్పగా జీవించాలి? అలాంటిది జ్ఞానాతీతం తెలుసుకున్నటువంటి పరిపూర్ణుడు ఇంకెంత గొప్పగా జీవించాలి? అర్థమైందమ్మా? ఒక్క మాటమ్మా, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉపదేశం తీసుకోలేదు, ఎక్కడా వెళ్ళి ఏ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టలేదు. ఆయన ఏ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టలేదు. 2 కిలోమీటర్ల వరకు కూడా చెట్లు నాటిచ్చాడు. రోడ్డు మీద 2 కిలోమీటర్ల రోడ్డు వెంట చెట్లు నాటించి వాటికి ఫెన్సింగ్ చుట్టించి రోజు నీళ్లు పోపించండి, అవి పెద్ద ఇందాక ప్రొటెక్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళకపోతే ఏమైనా నష్టమా? ఇప్పుడు గుడికి వెళ్ళి ఆయన రాల్చట్లేదు, రూపాయి కూడా తీయట్లేదు బయటికి, దానివల్ల ఉపయోగం లేదు కమ్మా. అంటే మనం తెలుసుకున్న జ్ఞానం మనకు ఆచరణలో కూడా ఉపయోగపడేట్లుగా ఉండాలి. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే మనం ప్రకృతిని అనుసరించకూడదు, ప్రకృతి మనల్ని అనుసరించి నడిచేట్లుగా మన యొక్క ఆలోచన విధానం ఉండేట్లుగా మనం చూసుకోవాలి. అంటే మనం ఎటువైపు ఆలోచిస్తున్నాం, మనం దేనివైపు ఆకర్షితులమవుతున్నాము అనేటువంటిది మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఎక్కడైనా మిస్టేక్ జరిగితే, ఎప్పుడైనా మిస్టేక్ జరిగితే మనల్ని మనం సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ ఇతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చో. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.